టీఎస్ ఎంసెట్ 26కి సంబంధించి ఎవరికైతే మాక్ అలాట్మెంట్ సీట్స్ అలాట్ అయి ఉంటుందో సో ఇక్కడ మేజర్గా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందని చెప్పి క్లియర్గా చెప్పబోతున్నా. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవరికైతే సీట్స్ అనేది అలాట్ అవ్వలేదు సో వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తే మనకి సీట్ వస్తుందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఆల్సో ఎవరికైతే బ్రాంచెస్ కానీ కాలేజెస్ కానీ నచ్చలేదు సో ఎలా పెడితే మనకి వెబ్ ఆప్షన్స్ ఈజీగా వస్తుందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కాబట్టి వీడియో అయితే ఇన్వైట్ చూడడానికి ట్రై చేయండి సో దట్ మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి నేను మేజర్గా ఒక లిస్ట్ అయితే రాసుకున్నాను సో దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఎవరికైతే సీట్స్ అనేవి అలాట్ అయి ఉంటుందో సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఇన్ కేస్ కానీ మీకు కానీ ఆ సీట్ కానీ నచ్చినట్లయితే కన్ఫర్మ్గా మీరైతే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయకండి. సో ఎందుకంటే ఫైనల్ అలాట్మెంట్లో కూడా ఆ కాలేజ్ వచ్చేదానికి మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మాకు సీట్ అనేది అలాట్ అయింది బ్రో, బట్ మాకు కాలేజ్ నచ్చలేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మేజర్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేయండి. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని చేంజ్ చేసినట్లయితే మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది కాలేజ్ రావడానికి. సో ఇక్కడ మెయిన్గా మీ ర్యాంక్కి తగ్గట్టు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో అండ్ ఆల్సో వన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే మీరు ఏవైతే కాలేజెస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో అంటే లైక్ కొత్త కాలేజెస్ పెడతారు కదా సో అవి వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఏదైతే మాక్ అలాట్మెంట్లో సీట్ వచ్చి ఉంటుందో అది సెకండ్ ప్లేస్లో ఇవ్వండి. సో దట్ మీకు ఇన్ కేస్ కానీ చేంజ్ చేసిన తర్వాత కాలేజ్ కానీ రాకపోతే మీకు ఏదైతే మాక్ అలాట్మెంట్లో సీట్ వచ్చి ఉంటుందో సో అదే మీకు రిపీట్ అవుతుంది. సో దీనివల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. ఇన్ కేస్ కానీ మీరు చేంజ్ చేసినా ఏదైతే కాలేజ్ రాలేదో సో దట్ మీకు మాక్ అలాట్మెంట్లో వచ్చిన సీటే వస్తుంది. సో ఇది మేజర్గా గుర్తుపెట్టుకోండి. వన్ వచ్చేసరికి మేజర్గా ఎవరికైతే మాక్ అలాట్మెంట్లో సీట్ అనేది రాలేదు సో ఫర్దర్గా వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మేజర్గా మీరు ఏం చేయాలంటే లైక్ వచ్చేసరికి 25 to 30 వెబ్ ఆప్షన్స్ ప్లస్ అయితే ఇవ్వండి. సో దట్ మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది కాలేజ్ రావడానికి. అండ్ ఆల్సో ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోండి మీ ర్యాంక్కి తగ్గట్టే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో అప్పుడే మీకు కాలేజ్ అనేది అలాట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీ ర్యాంక్కి తగ్గట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే మీకు కాలేజ్ అనేది అలాట్ అవ్వదు. సో ఇది మేజర్గా గుర్తుపెట్టుకోండి. సో మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది 25 నుంచి 30 ప్లస్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ అండ్ యువర్ కాలేజ్ ఏదైతే ప్రిఫర్ చేస్తున్నారో మెకానికల్ సివిల్ ఇవి కూడా పెట్టేదానికి ట్రై చేయండి. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి అవిట్లో కూడా. సో వన్స్ అయితే మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని పెట్టండి. సో దట్ మీకు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి నాకు సీట్ అనేది వచ్చింది బ్రో అండ్ ఆల్సో కాలేజ్ కూడా నచ్చింది బట్ నాకు బ్రాంచ్ నచ్చలేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మేజర్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేయాలి. సో అది కూడా ఇక్కడ మేజర్గా మీరు ఎలా చేంజ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి మీకు ఏదైతే కాలేజ్ వచ్చి ఉంటుందో సో ఆ కాలేజ్లోనే సిఎస్సి ఈసీ అండ్ ఆల్సో లైక్ త్రిబుల్ బ్రాంచెస్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. అండ్ ఆల్సో మీకు ఏదైతే మాక్ అలాట్మెంట్లో సీట్ వచ్చి ఉంటుందో సో అది వచ్చేసరికి మీకు థర్డ్ ప్లేస్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో ఇవ్వండి. సో అప్పుడు మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది సీట్ అనేది అలాట్ అవ్వడానికి. సో ఇన్ కేస్ కానీ మీకు లైక్ ఏదైతే చేంజ్ చేసి ఉంటారు వెబ్ ఆప్షన్స్ సో అంటే లైక్ సిఎస్సి ఈసీ బ్రాంచెస్ ఇచ్చారు కదా సో ఇన్ కేస్ కానీ అవి రాకపోతే మీకు సేమ్ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే మాక్ అలాట్మెంట్లో వచ్చి ఉంటుందో సో అదే మీకు ఫైనల్ అలాట్మెంట్లో వస్తుంది. సో అందుకే నేను చెప్తున్నాను లైక్ ఏదైతే మాక్ అలాట్మెంట్లో సీట్ వచ్చి ఉంటుందో సో అది కంపల్సరీగా మీకు లైక్ ఫైనల్ అలాట్మెంట్లో ఇవ్వండి. ఓకేనా, అప్పుడే మీకు సీట్ అనేది వస్తుంది. సో ఇన్ కేస్ కానీ మీకు సిఎస్సి ఈసీ బ్రాంచెస్ రాకపోతే సో ఇది గైస్ మేజర్గా వచ్చేసరికి. సో ఇన్ కేస్ కానీ ఇన్ఫర్మేషన్ వర్త్ అంటే కంపల్సరీగా ఒక లైక్ చేసుకోండి అండ్ ఆల్సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి. సో ఫర్దర్గా మంచి గైడెన్స్ అయితే ఇస్తాను. అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై గైస్.